కోపంతో ఉండకుండా ఉండడం పిల్లల పైన చాలా గొప్ప విషయం. అలానే మిగతా పనుల పైన మీరు అవేర్‌నెస్‌తో ఉన్నారు. అంటే అలసిపోకుండా ఉంటామన్నమాట. మనం అలసిపోతున్నాము అంటే ఏంటంటే, మనకు ఇంకొంచెం అవేర్‌నెస్ పెంచుకోవాలి అర్థం. అంటే మన శక్తి తగ్గిపోకుండా ఉంటుంది. అవేర్‌నెస్ ఎరుక ఎక్కడెక్కడైతే ఉంటుందో, ఆ శక్తిని అర్థం చేసుకున్న తత్వం ఎక్కడైతే ఉంటుందో, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేస్తుంటే శక్తి పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే. ఎక్కడైతే ఆ కంప్లెయింట్ లేదో, అరే! ఇలా అయింది, అలా అయింది. కంప్లెయింట్, టెన్షన్, వర్రీస్ అలాంటివన్నీ ఆటోమేటిక్‌గా లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అన్నమాట అది. ఆ ఫ్రీక్వెన్సీ నుంచి ఏమవుతుంది మీ ఈ ధ్యానం క్లాస్ లోపల వీటి లోపల ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉందన్నమాట. హై ఫ్రీక్వెన్సీలో వస్తారు మీరందరూ. వచ్చినప్పుడు అదే ఎన్‌లైటెండ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఎన్‌లైటెండ్ ఫ్రీక్వెన్సీ అంటే చిరునవ్వుతో అన్ని పనులు చేసుకునే ఆ శక్తి మీ లోపల వచ్చేందుకే ఈ ధ్యానం క్లాసెస్ ఎన్నెన్నో క్లాసెస్ ఉంటుంటాయి. అప్పటి వరకు ఆ స్థితమయ్యి మీ అన్ని పనులు కంప్లీట్‌గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ చిరునవ్వుతో చేసుకునే స్థితి వచ్చేంత వరకు మీరు నా క్లాస్‌లో అటెండ్ అవుతూనే ఉండండి. ఏదో క్లాసులు పెడుతూనే ఉంటాం. అటెండ్ అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. ఓకే. ఆ స్థితి వచ్చిన తర్వాత మీరు ఇంకా ఆటోమేటిక్‌గా మీకు మీకే అర్థమైపోద్ది. అన్ని పనుల్లో 24 గంటలు ఆనందంగా ఉన్నాను అనుకున్న రోజు మీరప్పుడు ఇండివిడ్యుయల్‌గా ప్రాక్టీస్ చేయండి. అప్పటి వరకు కొంత టచ్‌లో ఉండండి.